బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ తీసుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్ పీస్లో బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఈ అడ్జస్ట్ ఏమో అటువైపు ఉండాలి, క్లోజింగ్ ఏమో మన వైపు ఉంది కాబట్టి ఇలా నాలుగు మడతలు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 మడతలు ఫోల్డ్ చేసుకున్న తర్వాత చేతి పొడవు ఎంత ఉన్నదో మనం చూసుకోవాలి. చేయి పొడవు వచ్చి 7.5. అయితే దీన్ని ఇలాగ ఫోల్డింగ్ చేసి మనం లోపలికి ఫోల్డింగ్ చేసి చేతి పని అనేది చేయాలి కాబట్టి 1 ఇంచ్ తీసేయాలి. ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత చేతి పొడవు వచ్చి 7.5 ఇక్కడ నుంచి. ఒక పార్ట్ వచ్చి 4.5. తర్వాత మనం హ్యాండ్స్ భుజం కాడ 1 ఇంచ్ కాడ ఇలాగనో ఒక గీత పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం డౌన్ చేసుకుంటా ఇలా డౌన్ చేసుకుంటా ఒక గీత గీసుకోవాలి. చూసారా, సంక డౌన్ చేసుకుంటా ఇక్కడ 1 ఇంచ్ ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని దీన్ని బేసిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటా ఒక లైన్ గీసుకోవాలి. దానిపైన మనం డ్రా చేయాలన్నమాట. చేతి పొడవు వచ్చేమో 7.5, సంక కాడ వచ్చేమో 4.5. మనం 1 ఇంచ్ ఏమో ఫోల్డింగ్ కోసం వదిలేసాం అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఈ భుజం జాయింట్ కాడ మనం ఏం చేయాలంటే ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అంటే భుజం కాడ మనం కరెక్ట్గా ఎలాగో జాయింట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టి ఇప్పుడు మనం సంక ముడతలు రాకుండా లూజ్ అనేది తీసుకుందాం అన్నమాట. అడ్జస్ట్ ఇలా ఓపెన్ సైడ్ వైపు మనం సంక లూజ్ అనేది తీసుకుందాం. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్. ఈ డాట్ని మధ్యలో డాట్ మీద కలుపుకుంటూ ఇలా కింద తీసుకెళ్ళాలి, డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగ ఇది సంక కరువు. ఇక్కడ మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. అంటే మనం సంక కరువు ఎటువైపు తీసుకున్నామని గుర్తు కోసం ఒక డాట్. ఇది భుజం కాడ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక డాట్. ఇప్పుడు మనం ఏం చేసామంటే 80 పాయింట్లు జాకెట్ ముక్కలో ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం. ఇప్పుడు అదే మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా తీసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను.